తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు అక్టోబర్ నెల కాసుల వర్షాన్ని కురిపించింది. పండుగల వేళ భారీగా మద్యం విక్రయాలు జరగడంతో పాటు కొత్త మద్యం షాపుల కోసం టెండర్లు పిలవడంతో భారీగా ఆదాయం సమకూరింది. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ ఖజానాకు భారీగా డబ్బులు వచ్చాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అక్టోబర్లో ఆదాయం రావడం ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తూ ఎక్సైజ్ శాఖ రికార్డు స్థాయిలో అక్టోబర్ నెలలో ఆదాయాన్ని నమోదు చేసింది. కేవలం ఒకే ఒక్క నెలలో ఏకంగా 6.3148 రాబడి ప్రభుత్వ ఖజానాలో జమ అయింది. కొత్త మద్యం పాలసీ అమలు చేయడంతో పాటు అక్టోబర్ నెలలో పండుగల సీజన్ కలయికతో ఈ వృద్ధి సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఈ మొత్తం ఆదాయంలో దాదాపు సగం వాటా కొత్త మద్యం పాలసీ మార్పుల ద్వారానే వచ్చిందని తెలుస్తుంది. తెలంగాణలో 2620 మద్యం దుకాణాలకు 2 ఏళ్ల కాలానికి కొత్త లైసెన్సులు ఇచ్చే ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించగా భారీగా స్పందన వచ్చింది. గతంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఒక్కో షాప్ కోసం 2 లక్షల దరఖాస్తు ఫీజు వసూలు చేసేవారు. ఈ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేవారు కాదు. అయితే ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దరఖాస్తు ఫీజును 2 లక్షల నుండి 3 లక్షలకు పెంచింది. ఫీజును భారీగా పెంచిన ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. మద్యం దుకాణ లైసెన్సుల కోసం 95,628 నుండి కేవలం మద్యం దుకాణాల దరఖాస్తు ద్వారానే ఎక్సైజ్ శాఖకు 2.868.8 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులు తొలి విడతలో లైసెన్స్ ఫీజులో 6వ వంతు మొత్తాన్ని అడ్వాన్స్గా చెల్లించగా అదనంగా మరో 313 కోట్లు ప్రభుత్వానికి అందాయి. దీంతో లైసెన్స్ల ప్రక్రియ ద్వారా వచ్చిన మొత్తం 3,180 కోట్లు అని లెక్క తేలింది. అక్టోబర్ నెలలో బతుకమ్మ, దసరా వంటి వరుస పండుగలు, జాతరలు ఉండడంతో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఆ నెలలో మద్యం అమ్మకాల ధర 3,168 కోట్ల ఆదాయం తెలంగాణ ఎక్సైజ్ శాఖకు సమకూరింది. నిరుడు అక్టోబర్ మద్యం అమ్మకాల ద్వారా 2,987 కోట్లు రాగా ఈసారి ఆ రికార్డును అధిగమించడం గమనార్హం. ఈ రెండు ప్రధాన వనరుల నుంచి వచ్చిన 6,348 కోట్ల భారీ ఆదాయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ ఊరట లభించినట్లయింది. ఈ అదనపు ఆదాయం కారణంగా పెండింగ్ లో ఉన్న బిల్లుల తర్వాత మంజూరవుతాయని కాంట్రాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొత్త మద్యం దుకాణాలు రావడంతో చాలా కాలంగా ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్న కొత్త బ్రాండ్లపైన నవంబర్ చివరి వారంలో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు.